కాకినాడ జిల్లాలో గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జగ్గంపేట శివారు గోకవరం రోడ్లో అతిపెద్ద వృక్షం నేల కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి స్థాయిలో స్తంభించడంతో పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. జగ్గంపేట సీఐ ఎస్ లక్ష్మణరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించేందుకు తీవ్ర స్థాయిలో శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఫైర్, పంచాయతీ, స్థానికుల సహకారంతో 2 జెసిబీలు, కటింగ్ మిషన్లతో చెట్టు కొమ్మలు మొదలు 3 భాగాలను తొలగించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా కనీస రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో అదేవిధంగా పోలవరం కాలువ వంతెనపై పెద్ద రంధ్రాలు పడి నీరు నిలిచిపోయిందన్నారు. దీంతో సిబ్బందితో ఆ యొక్క రంధ్రాలను తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో బ్రిడ్జిపై మరమ్మతులు చేపడతానని తెలిపారు. అదేవిధంగా కాకినాడ రోడ్లోని సీతానగరం వద్ద ప్రమాద సూచక బోర్డును చెట్టు పొదలు కమ్మేయడంతో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి ఆదేశాల ప్రకారం ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జేసీబీతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగించడం జరిగిందన్నారు. గత 5 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా జగ్గంపేట మండలంలో కొన్ని చోట్ల గోకవరం నుంచి జగ్గంపేట వచ్చేటువంటి రోడ్లో ఒక రావి చెట్టు పెద్దది రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు, ఎస్డిఓ పెద్దాపురం గారి ఆదేశాల మేరకు మొత్తం ఫైర్ సర్వీసు, సర్పంచ్ గారి, లోకల్ విలేజర్ సపోర్ట్తో ఆ చెట్టుని తొలగించడం జరిగింది. అదే క్రమంలో ఇది పోలవరం బ్రిడ్జి, గోకవరం డిగ్రీ కాలేజ్ దగ్గర ఉండే పోలవరం బ్రిడ్జి మీద వాటర్ స్టక్ అయిపోయి ఈ బ్రిడ్జి కనెక్ట్ ఉన్నటువంటి గుంటపడి అది అక్కడ ప్రమాదాలు జరగడంతో అది పోలీసు వారికి తెలియడంతో, ప్రెస్ వారి ద్వారా తెలియడంతో వచ్చి ఈరోజు మొత్తం ఈ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి వాటర్ని, ఆ హోల్స్ని క్లీన్ చేసి, అదేవిధంగా లోకల్గా విలేజర్ సహకారంతో ఇసుక మట్టితో టెంపరీగా ఎటువంటి ప్రమాదం జరగకుండా టెంపరీగా గుంతలు పోటు జరిగింది. అదేవిధంగా ఈ జగ్గంపేట నుంచి పెద్దాపురం వెళ్ళేటువంటి మెయిన్ రోడ్లో ఈ రోడ్డుకి అడ్డంగా మొక్కలు పెరిగి సైన్ బోర్డ్స్ కనిపించకుండా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వచ్చిన శీర్షిక పైన కూడా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము జేసీబీని పెట్టి ఆ రోడ్డు సిగ్నల్ సైన్ బోర్డ్స్ కనిపించే విధంగా సైన్ పెట్టినటువంటి మొక్కలను కూడా ఈరోజు తొలగించడం జరిగింది. కాబట్టి ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఈ కాషనరీ బోర్డ్స్ అన్ని క్లీన్ చేసి పబ్లిక్కి విజిబుల్గా ఉంచడం కోసం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మా యొక్క ఎస్పీ గారు ఆదేశాల మేరకు, మా పెద్దాపురం ఎస్డిపి ఆదేశాల మేరకు మా సిబ్బంది అందరూ కలిసి ఈ పని చేయడం జరిగింది. థ్యాంక్ యూ.